అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. గత 5 సంవత్సరాలుగా నేను వైసీపీ గవర్నమెంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తూనే వచ్చాను పోలీసుల వల్ల. పోలీసులేనండి, దాడిచెట్టు రాజా దగ్గర గన్మ్యాన్ వల్ల స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇప్పుడు అమలాపురం పోలీసులు కూడా పిచ్చుకొక్కల్లా తయారయ్యారు. ఇంతవరకు అమలాపురం పోలీసులు కూడా నా బిడ్డకి న్యాయం చేయలేదండి. నేను ప్రాపర్గా అక్కడ ఉన్న నేరస్తులు నలుగురు మీద నాకు ఛార్జ్షీట్ వేయండి, ఎఫ్ఐఆర్ వేయండి అని పిచ్చిదానిలాగా 8 సార్లు తిరిగాను చంద్రబాబు గారి దగ్గరికి. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదండి. సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన వాగ్దానానికి వాల్యూ లేకపోతే ఎందుకండి నాకు అర్థం కావట్లేదు. సాక్షాత్తు ఒక రాష్ట్రానికి హెడ్ సీఎం గారు చంద్రబాబు గారు అభయం ఇచ్చిన ప్రాణాలండి మాయి. కానీ ఇప్పటికీ మాకు రక్షణ లేదండి. మేము రమ్మంటారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారు, మాతో సంతకాలు పెట్టించేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పరిష్కరించేసామని రాసేస్తారు. ఇంతవరకు అమలాపురం డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఆయన ఎవరు సిఐ వీరబాబు గారు కానీ నాకు ప్రాపర్గా ఎఫ్ఐఆర్ అయితే వేయలేదండి. ఇంతవరకు నేను డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం డిజేబుల్డ్ కోర్టుకి పంపించమని చెప్పాను. ఇంతవరకు అది పంపించలేదండి. మొన్నటి వరకు సివిల్ కేసు అని చెప్పి ఆయన లాయర్ వాళ్ళందరూ కూడా డ్రామా చేశారండి. ఇప్పుడేమో నా బిడ్డకి నాకు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయించండి, నా బిడ్డ పరిస్థితి ఇలా తగలపెట్టేశారు కదా, చక్కగా ఉన్న పిల్లని ఇలా పువ్వులా ఉన్న పిల్లని చంపేయాలని ట్రై చేశారండి. మమ్మల్ని రమ్మంటున్నారు. ఎన్నిసార్లు తిరగాలండి? ఒక దివ్యాంగరాలు నట్టుకుని చంద్రబాబు గారు ఇంక పాపను తీసుకురావద్దమ్మా, పాపను ఇబ్బంది పెట్టొద్దు, ఈసారి నేను సీరియస్గా తీసుకుంటాను యాక్షన్ అని చెప్పారు. సాక్షాత్తు చంద్రబాబు గారు మాకు అభయం ఇచ్చిన కిందనున్న ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు ఇంతవరకు నా బిడ్డకి ఏ విధమైన న్యాయమో చేయలేదు సరికదా. చెయ్యూరులో చంద్రబాబు గారు ఇచ్చారు, నా బిడ్డకి ఇమీడియట్గా న్యాయం చేయమని, నా ప్రాపర్టీ కేసులు క్లియర్ చేయమని, నా బిడ్డకి గవర్నమెంట్ జాబ్ ఇప్పించమని పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. అయినా సరే ఇంతవరకు అక్కడ అమలాపురం కలెక్టర్ కానీ అమలాపురం ఎస్పీ కానీ నాకు స్పందించలేదండి. ఏమన్నా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెటర్లు రాసేసుకోవడం. మేము కాశీలో ఉన్నాము, కలకత్తాలో ఉన్నాము కాదండి. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కూడా వీడియో చేస్తే మేము సాక్ష్యాలు చెప్తున్నాం కదా, ఎంక్వైరీ చేయడానికి మేము ఎందుకంటే కుట్టి పిల్లట్టుకుని అత్తమాట నేను తిరగనా, కుట్టి పిల్లని చంపేసుకోనా నేను? మళ్ళీ వీళ్ళే అంటారు మేము పోలీస్ స్టేషన్కి రాము, ఎందుకంటే పోలీసుల్లో మాకు న్యాయం చేయట్లేదండి. పోలీసులే క్రిమినల్ అండి. నాకు నా బిడ్డ విషయంలో పోలీసులే క్రిమినల్. అమలాపురం ఎస్పీ, కాకినాడ ఎస్పీ, అమలాపురం ఎస్ఐ, అన్నవరం ఎస్ఐ వీళ్ళే మా క్రిమినల్స్. అన్నవరం ఆయన ఎవరు అమలాపురం ఎస్ఐ ఉన్నాడు కదా శ్రీనివాస్, ఆడుకున్నంత తలపొగరు ఇంకెవరికే లేదండి. చాలా పొగరండి. అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా కేసు ఎంక్వైరీ చెప్పి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఆయన అమలాపురం ఎస్ఐ శ్రీనివాస్. ఇంతవరకు మాకు తెలియదు. మరి అతను ఎలాగ ఛార్జ్షీట్ రాశాడు, ఎలా ఎఫ్ఐఆర్ రాశాడు దేవుడికే తెలియాల. మరి నేను మొన్న చంద్రబాబు గారిని లోకేష్ గారిని కలిసినప్పుడు వచ్చిన దానికి ఎంక్వైరీ ఇప్పుడు వచ్చిందండి. మాకు ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయిందండి. 3 నెలల నుంచి ఇప్పుడు వచ్చి ఫోను మీరు వస్తారా సత్తారా అంటే ఎన్నిసార్లు తిరగవండి? 8 సార్లు తిరిగాను నేను ఈ పిల్లలు అట్టుకుని. మొన్న లేటెస్ట్గా నేను 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఆ విషయం 2 రాష్ట్రాలకే అండి, మొత్తం ఆల్మోస్ట్ దేశంలో అన్ని రాష్ట్రాలకే తెలిసిపోయింది నేను కాశీలో ఉండడం వల్ల. నా కాశీలో నేను ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలకి అర్థమైంది ఆంధ్రాలో పోలీసులు ఎంత నికృష్టపు వ్యధవాలనేది. ఒక పసిబిడ్డకి న్యాయం చేయడానికి పిచ్చి కుక్కలా తిప్పించుకోవాలి. ఒక అవిటి పిల్లని ఎన్నిసార్లు తిప్పించాలి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ? సిగ్గనేది లేదు వాళ్ళకి. పిల్లలు లేరా? ఏం బతుకులండి వాళ్ళు. ఆడేమో డిఎస్పీ అంబికా ప్రసాద్ ఏమో భగవద్గీత చదువుకోమంటాడు, ఆ డిఎస్పీ మురళీకృష్ణ ఏమో ధ్యానం చేయమంటాడు, ఈ ఏమో సిఐ వీరబాబు గారేమో నేను తిరుపతి వెళ్ళొచ్చానమ్మా అంటారు. ఈడ బతుకు ఈయన చేసి వంకర పళ్ళకి తప్పుడు బతుకులకి మళ్ళీ దేవుడు సాక్ష్యమా? నిజంగా దేవుడు అనేవాడు లేకపోతే ఈ లాట్లు ఇంకా దరిద్రంగా జరుగుతుంది. నిజంగా దేవుడు అనేవాడు ఉండబట్టే మా లాంటి వాళ్ళని కాపాడుతున్నాడు ఆయన గర్భంలో పెట్టుకుని. లేదంటే ఇంకా పిచ్చి కుక్కల్లాగా ఏం చేద్దరో. నాలా నోరు లేని వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారో తెలియదు, నా బిడ్డ లాంటి వాళ్ళు ఎంతమందిని చంపేశారో తెలియదు, ఎంతమందిని ఎన్కౌంటర్ పేర్లు చేశారో తెలియదు. సోషల్ మీడియా చూస్తుంటే కడుపు దేవేస్తుంది. పోలీసులు చేసిన అకృత్యాలకి కడుపు దేవేస్తుంది నిజంగా. ఆంధ్రాలో అయితే మాత్రం పోలీసులేనండి నా బిడ్డ బతుకు తగలట్టింది. అమలాపురం ఎస్పీ గారు, అమలాపురం కలెక్టర్ గారు, అమలాపురం సిఐ వీళ్ళెవ్వరూ కూడా నాకు ప్రాపర్గా న్యాయం చేయలేదు సార్. నేను 100 సార్లు చెప్తున్నాను, నేను చేస్తారని పిచ్చిదాల్లో వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు దాడిచెట్టు రాజా గన్మెన్ మీద వేయలేదు, ఛార్జ్షీట్ వేయలేదు. ఏం చేస్తున్నారంటే తొంగుంటున్నారా పనికిమాల వాళ్ళు? శాలరీలు తీసుకుంటున్నారు, సిగ్గనేది లేదు.
ఒక అవుటి పిల్లకి న్యాయం చేయలేరు వీళ్ళు. ఇందుకే చదివారు సివిల్ సర్వీసెస్ అంటే. ఒక్కడికి ఒక డిజేబుల్డ్ యాక్ట్ ఉన్న సెక్షన్ అంటే తెలియదంట. ఎంతకంటే ఎదవలు అక్కడ ఉంటారండి. వాళ్ళు చదువుకుని వచ్చారా, ఇలాగా కాపీలు కొట్టి వచ్చారా మరి ఎస్పీలు డిఎస్పీలు. వాళ్ళకి డిజేబుల్డ్ యాక్ట్ అంటే తెలియదంట, స్పెషల్ కోర్టులు అంటే తెలియదంట, ఒక బిడ్డకి న్యాయం చేయడం అంటే తెలియదంట. వాళ్ళు మాత్రం పిల్లలకు మాత్రం కోట్లు ఖర్చు పెట్టుకుని తగలేసుకుంటారు లంచాలు బొక్కేసి. సిగ్గుండాలి ఒక పసిబిడ్డ ప్రాణాలతో ఆడుకోవడానికి. ప్రాపర్గా ఎఫ్ఐఆర్ రాయడం రాదు, ఛార్జ్షీట్ వేయడం రాదు, ప్రాపర్ సెక్షన్లు తెలియవు. వీళ్ళు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లు. ఒక పసిబిడ్డకి న్యాయం చేయమని నేను డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఎవడు మా ఆయన వెళ్తే మా ఆయన వెళ్ళేదంటున్నాడట. మా ఆయన పిచ్చోళ్ళ తిరిగాడు అక్కడ. మా ఆయన పిచ్చోళ్ళ తిరిగి ఇంకా ముగ్గురు చచ్చిపోదామంటే తప్పదని నేను దిగాల్సి వచ్చింది. మా ఆయన వెళ్తే అస్సలు కనీసం మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదండి. ఆయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళను. ఎందుకని ఇంకెక్కడ న్యాయం జరగదండి. ఆంధ్రాలో న్యాయం అనేది చచ్చిపోయింది. ఇదిగో అమలాపురం వాళ్ళు పొలిటీషియన్లు ఉన్నారండి, టీడీపీ నేతలు అందరూ కూడా శుభ్రంగా నేను వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన వీడియోలన్నీ తిప్పుకున్నారు. శుభ్రంగా పదవులు వచ్చినాయి, చంద్రబాబు గారి పేరు చెప్పుకొని అందరూ పదవులు తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారు చెప్పినట్టు న్యాయం మాత్రం చేయరట. ఆయన ఎంపీ హరీష్ గారు అలాగే కుక్కలా తయారయ్యాడు లంచాలు తీసుకుని. మిగతా వాళ్ళు ఆయన ఎవరు ఆనందరావు గారు ఇలా చాలా మంది ఉన్నారండి. నాకు అసలు పాలిటిక్స్ తెలియవు, నాయకులు తెలియదు. నాకు చంద్రబాబు గారు, లోకేష్ గారు తప్ప ఇంకెవరు తెలియదు. నాకు న్యాయం కావాలి నా బిడ్డకి.